అన్నా ఆ పిల్ల నన్ను మళ్ళీ మోసం చేసింది. ఎవరో ఈడో నన్ను ఆపుతాడు. మన బాడీ గార్డేలే. రేయ్ పంపించు. నువ్వే ఒక దోశ గారికి బాడీ గార్డ్ ఏంటన్నా? నువ్వు చెప్పావు కదా ఆ ఇన్స్పిరేషన్ తోనే బాగా డబ్బున్న వాడి కూతురు పడేశా. అదేంటో అన్నా పడినట్టు పడి జారిపోయింది. ఏం చేసావు నువ్వు? ఎంట పడ్డాడు, ఏడిపించాడు, ఫైట్ చేశాడు, పాట పాడాడు, నాతో బిట్టు పాడించాడు. అంతకంటే ఏం చేయాలన్నా? అయినా ఈ డబ్బు అమ్మాయిలకి పోజులు ఎక్కువ అన్నా. అమ్మాయి బాబు ఏం చేస్తుంటాడు? అన్నా దాని బాబు ఏం చేస్తాడు మనకి ఎందుకన్నా? దాని దగ్గర బోల్డ్ అని డబ్బులు ఉన్నాయి. ఎలా పడేలో చెప్పు. అరే డబ్బున్న అమ్మాయిలు డబ్బులకు పడరు, ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి. అది నాకు తెలుసన్నా, అందుకే కదా లవ్వు అని వెంటపడ్డా. నువ్వేదో చీపేసి వెళ్ళిస్తుంటావు కదా. అదేంటన్నా కాస్ట్లీ అమ్మాయిలు పడేది చీపోలకే కదా. చీపడ్డావేంటి నువ్వు? అరే ఆడాళ్ళు ఎప్పుడు ప్రేమలో పడతారో ఎప్పుడు పడరో వాళ్ళకే తెలీదు. ఒకసారి చిన్న పొగడతో పడచ్చు, లేదా షాయరీకి పడచ్చు. షాయరియా? ఒకటి जिंदगी के लिए जान जरूरी है, जीने के लिए अरमान जरूरी है, अल्लाह अल्लाह अल्लाह। इस जान और अरमान के लिए तेरी मुस्कान जरूरी है. क्या बात है, क्या बात है. वो मुस्कान के लिए मैं जान दे दूंगा या किसी का जान लूंगा. సూపర్. అన్నా అది వీటన్నిటికి పడదు. దాన్ని ఎలా పడేలో నాకు తెలుసు. నా స్టైల్లో నేను పడేస్తా. హలో ఏ చీటర్, నీతో మాట్లాడాలి ఒకసారి రా. నేను రాను. నువ్వు రాకపోతే నేనే మీ ఇంటికి వస్తా. దమ్ముంటే రా. చా మనకుందే అది. ఏనా మనకుందా అదే కదా. ఏంటది? జానమే దమ్, జానమే దమ్, జానమే దమ్. ఏంటది? ప్లీజ్ కమ్. జావేద్ భాయ్, హర్షియా ప్రిన్స్. నైస్ మీటింగ్ యూ. హలో, నైస్ టు మీట్ యూ. ఉన్కే బేటీ, మై డాటర్. హాయ్. ఏంటి డైరెక్ట్ హిట్కొచ్చాడు? ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ, ఐల్ బి రైట్ బ్యాక్. ఓకే షూర్. ఎక్స్క్యూజ్ మీ, ఎక్కడికమ్మా? అప్స్టైర్స్. పైకి ఇప్పుడు ఎందుకమ్మా? కూర్చొని మాట్లాడచ్చు కదా. సార్ నీకెందుకురా? అంటే ప్రిన్స్ వచ్చాడు కదా, ఆ పాప కూర్చొని మాట్లాడుతుందేమో అని. అమ్మాయికి మాట్లాడాలంటే మాట్లాడుతుంది, లేకపోతే మానేస్తుంది. నువ్వెవడో మధ్యలో? ఓకే, నువ్వు వెళ్ళమ్మా. అమ్మా అమ్మా అమ్మా. కింద పెళ్లి చూపులు పెట్టుకుని పైన బాయ్ ఫ్రెండ్ తో రొమాన్స్ చేస్తుంది. ఇది మామూలుది కాదు. నన్ను మోసం చేసి ఇక్కడ పెళ్లి చూపులు ప్లాన్ చేస్తావే? నా ఇష్టం. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, అర్థం కావట్లేదా? నా కళ్ళలో చూడు, నీళ్ళు వస్తున్నాయా? రావట్లేదు. వస్తాయి, కాసేపులో వస్తాయే. మా అప్పు జాన్కి తెలిస్తే నిన్ను చంపేస్తాడు. చంపేస్తే చంపేని, నీకోసం చావడానికైనా నేను రెడీ. పప్పాని పిలుస్తాను. పిల్లవే. అప్పుడు పిలిస్తే రాలేదు, ఇప్పుడు మీ ఇంట్లోనే ఉన్నా. రమ్మనవే, ఇక్కడే ఉంటాను, రమ్మను. ఏ ఆలియా, వెళ్ళి మీ అబ్బుజాన్ రమ్మను, ఇక్కడే ఉంటా. ఐమ్ గోయింగ్. వెళ్ళు. ఆలియా, he's leaving amma. Sorry, I kept you waiting. Pleasure to meet you. Let's catch up sometime. Same here. See you. See you. Bye, sir. Nice meeting you. పాపా, ఆడింట్లో దూరాడు. ఎవడాడు? ఓ సాలే, తాలివాలా. ఎక్కడున్నాడు? అగన్నట్టు నేను ఒకసారి చూడాలి. ఆలియా, నువ్వు లోపలికి వెళ్ళమ్మా. ఏ ఆలియా అండ్ సోఫియా, ఒకసారి చూస్తా. తీసుకెళ్ళావు. ఆడేనా?
వీడు ఇంటర్పోల్ ఆఫీసర్ భాయ్. ఇంతకు ముందు మన మీద అటాక్ చేసింది వీళ్ళే. అక్కడొకడు పోయాడు, వీడు రెండోవాడు. చెప్పన్నా. రేయ్, ఆ రా ఆఫీసర్ వాళ్ళని వెళ్ళి నా మీదకి పంపిస్తున్నాడు. ముందు వాళ్ళు నా దగ్గర రాకుండా ఆపు, లేకపోతే నిన్ను పాతేస్తాను. అన్నా, అసలు రా ఏజెన్సీయే మనకొద్దు, తీసి పారేస్తా. ఓకేనా? ఆలియా, ఏంటి ఏడుస్తున్నా? ఆడు చచ్చిపోయాడు. ఎంత చెప్పినా వినలేదు. కాల్చి పారేశారు. ఎవరు చచ్చిపోయారు? ఆడే పాగల్. వాడు చావడమేంటే? ఇంతకు ముందే వాడిని చూసా. ఇక్కడ ఇన్ ద జిమ్. ఇంకా చావలేదు నువ్వు. నీకోసం ఆగా. పాగల్. పాగలా? కిరికిసిపోతావంటే? నేనే చేశాను. ఏం చేసావా? ఒంట్లో 100 బిలియన్ సెల్స్ నిద్ర లేపేశావే. అన్ని టెన్షన్తో పరిగెడుతూ ఒక చోటకి చేరుకుంటున్నాయి. టిష్యూలు టైట్ అయిపోతున్నాయి. రష్ ఇన్ మై హార్ట్. ఇప్పుడు కానీ నిన్ను ముద్దు పెట్టకపోతే నా గుండె అయిపోతే పెట్టేస్తా. ముద్దు పెట్టేస్తానే. నేను ప్రేమించడం మొదలు పెడితే తట్టుకోలేవు. తట్టుకునే దమ్ముంటే పెట్టేసుకో. పెడుతున్నావా లేదా? जिंदगी के लिए जान जरूरी है, जीने के लिए अरमान जरूरी है. इस जान और अरमान के लिए तेरी मुस्कान जरूरी है, और वो मुस्कान के लिए मेरी जान दे दूंगा या किसी की जान लूंगा. అలా చిన్నప్పుడే నేను ఇంట్లో నుంచి పారిపోయి వచ్చేసాను. అప్పటి నుంచి నేను ఇంటికి కూడా వెళ్ళలేదు. మా అమ్మ నాన్న ఎలా ఉన్నారో కూడా నాకు తెలీదు. నాన్న మర్చిపోయినా అమ్మ మాత్రం ఏడుస్తూనే ఉంటుంది. మీ అమ్మ పేరేంటి? సత్యవతి. అలియాజ్ అమ్మాజీ అని పెడుతుంది సంతకం. మీ అమ్మ ఎలా పెడుతుంది సంతకం? సంతకాల గురించి నాకు తెలీదు. అమ్మ పేరు రజియా. 7 ఏళ్ల వరకు అమ్మ నాతోనే ఉంది. ఆ తర్వాత లేదు. అప్పటి నుంచి నాకు పప్పానే ప్రపంచం. మేరా పూజాన్, ఐ లవ్ హిమ్. ఎంత? నీకెంత సార్ చెప్పాను కదా, ₹1,00,00,000. పేరేంటి? డాన్ బాస్కో. రైట్. నుండ్రా మగడ, బ్యాంక్ అకౌంట్ లో పేరు అలాగే ఉంది. మీరు రాయండి సార్. అక్కడ ఎంత నొక్కేస్తున్నావు? ఇది చూపిస్తే అక్కడ కూడా ₹1,00,00,000 ఇస్తారు. నీ పనే బాగుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. శుక్రియా. యా బేబీ. ఆ పర్షియన్ సంబంధం నాకొద్దు. ఏ? నాకు ఇష్టం లేదు. అదే ఎందుకు ఇష్టం లేదు అంటున్నా. సార్ నాకు ఇష్టం లేదు పాపా. అదేంటమ్మా, నువ్వు సరే అంటేనే కదా ఈ బేవర్స్ గారు తీసుకొచ్చిన సంబంధం ఒప్పుకుంది. ఇప్పుడేమైంది? సార్ ఆడి పేరేంటమ్మా? కళ్యాణ్ రామ్. ఏం చేస్తుంటాడు? స్ట్రీట్ ఫైటర్. మాట్లాడుతాను కదా. ఏ ఊరు, ఎక్కడి నుంచి వచ్చాడు? నాకు అతని బ్యాక్గ్రౌండ్ తో పని లేదు. అతని మనసు నచ్చింది. మనసు అంటే? వెరీ ఇంటెన్స్ గాయ్. ఇంటెన్స్? హౌ? जिंदगी के लिए जान जरूरी है, जीने के लिए अरमान जरूरी है. इस जान और अरमान के लिए तेरी मुस्कान जरूरी है. वो मुस्कान के लिए मैं जान दे दूंगा या किसी का जान लूंगा. ఇదేగా? వాహ్, క్యా బాత్ హై. నువ్వేంట్రా మధ్యలో? How do you know this Sherry పాపా? ఆడు పెద్ద మోసగాడమ్మా. ఆడికి ఆ షాయరీ చెప్పింది నేను. డబ్బున్నమ్మాయిని ఎలా పడేయాలంటే నాదేం పోయిందని ఆ సలహా నేనే ఇచ్చాను. నాకేం తెలుసు నా కొంపే ముస్తాడని. సరే, వాడు నన్ను ప్రేమిస్తే మీకు ప్రాబ్లం ఏంటి? అది ప్రేమ కాదు, మోసం. నన్ను వాడి దగ్గర తీసుకెళ్ళు, నీ ముందే తెలిచేస్తాను. ఓకేనా? ఓకే. సార్, మొన్న అడిగితే పేరు చెప్పలేదు. మీరెవరో తెలుసా? జావేద్ ఇబ్రాహిం. ఎక్కడ్రా? ఎక్కడా? కళ్యాణ్ రామ్ పాపా, అతనే కళ్యాణ్ రామ్. బాయ్. ఏం పర్లేదు. వెరీ స్ట్రాంగ్. బెస్ట్ ఆఫ్ లక్. Hey!
Papa, don't shoot him, Papa, please. No, Papa. Move. హలో అన్నా అర్జెంట్ గా టీవీ పెట్టు. ఇన్నాళ్లుగా తప్పించుకుని తిరుగుతున్న ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ జావేద్ ఇబ్రహీం. కొంతమంది దుబాయ్ లో ఉన్నాడని, మరికొంతమంది కరాచీలో ఉన్నాడని చెప్పుకునేవాళ్లు. కానీ నిజానికి జావేద్ ఉంటుంది టెనరఫీ అనే ఐలాండ్ లో. మొరక్కోకి దగ్గరలో ఉన్న ఈ ఐలాండ్ లో రహస్య జీవనం గడుపుతున్నాడు. వీడు జావేద్ రైట్ హ్యాండ్ శెట్టి, లెఫ్ట్ హ్యాండ్ చోటు. ఇది జావేద్ ఉంటున్న ఇల్లు. మన జావేద్ కి ఒంటరిగా బీచ్ లో కూర్చునే అలవాటు ఉంది. జావేద్ పుట్టినరోజు వేడుకలు చూపిస్తా, తన కూతుర్ని ప్రిన్స్ ఆఫ్ పర్షియాకిచ్చి పెళ్లి చేయబోతున్న మంతనాలు చూపిస్తా. ఇన్నాళ్ళు జావేద్ దొరకలేదని గవర్నమెంట్ 100 సాకులు చెబుతోంది. నౌ ఐ హావ్ రివీల్డ్ ఎవ్రీథింగ్. ఐ రిక్వెస్ట్ ద ప్రైమ్ మినిస్టర్ అండ్ ద రా చీఫ్, సార్, నౌ ఇట్స్ యువర్ జాబ్ టు బ్రింగ్ హిమ్ బ్యాక్ టు జస్టిస్. ఇంకో విషయం, జావేద్ కి హైదరాబాద్ కరీం బీడి అంటే చాలా ఇష్టం. జావేద్ అన్న, ఎనీ టైం ఇంటర్పోల్ రైడ్ జరగవచ్చు. అర్జెంట్ గా ఇల్లు కార్లు వదిలేసి మరి అండర్ గ్రౌండ్ కి వెళ్ళిపో, అర్థమైందా? ఇప్పుడు అర్థమైందా అడి పెద్ద మోసగాడని? లేదు పాప, వాడు నన్ను నిజంగానే ప్రేమించాడు. మీరే వాడితో మాట్లాడకుండా గన్ ఫైట్ స్టార్ట్ చేశారు. తప్పు మీదే. ఓహో, నువ్వు ఇంకా అక్కడే ఉన్నావమ్మా? మరి ఇందాక టీవీలో చూసిందేంటి? మన ఇంట్లో భాగవతంతో చూపించారు. కళ్ళు మూసి తెచ్చే లోపల ఇంట్లో వాళ్ళందరూ రోడ్డు మీద ఉన్నాం. ఇదంతా ఆడి వాళ్ళని అర్థం కావట్లేదా? దీనికి దానికి సంబంధం ఏంటి? ఓసి పిచ్చిదానా, నిన్ను లైన్ లో పెట్టి ఇంట్లో దూరాడు. కరీం బీడి ఇచ్చి నా పక్కన చేరాడు. వాడొచ్చింది నీ కోసం కాదు, నా కోసం. హీఈస్ ద ఓనర్ ఆఫ్ గ్రాండ్ లీకేజ్ కంపెనీ. అదేంటో తెలుసా? అదో వెబ్సైట్. దాని ఆపరేషన్ ఎవరికి తెలీదు. ఆడు చేసే పని ఏంటో తెలుసా? ఇండియాలో జరిగే స్కామ్ కావచ్చు, క్రైమ్ కావచ్చు, కరప్షన్ కావచ్చు, అన్నిటినీ బట్టబయలు చేసి ఇందులో పెడతాడు. మొన్న క్రికెట్ స్కామ్ బయట పెట్టింది ఇదే. బెంగాల్లో చిట్ ఫండ్స్, కేరళలో గోల్డ్, 1 2 మొత్తం తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టాడు. ఐఎమ్ ఎ హిడెన్ డాన్, ఈజ్ ఎ హిడెన్ జర్నలిస్ట్. నేను దొరికితే అరెస్ట్ చేస్తారేమో, వాడు దొరికితే ఇండియాలో చంపేస్తారు. వాడు ఎలా ఉంటాడో ఎవరికి తెలీదు, నీకు నాకు తప్ప. దట్ ఇడియట్ ఇస్ టేకింగ్ జర్నలిజం టు అనదర్ లెవెల్. ఆడి పేరేంటో నాకు తెలియదు కానీ కళ్యాణ్ రామ్ మాత్రం కాదు. హీఈస్ ద ఫౌండర్ ఆఫ్ గ్రాండ్ లీకేజ్. రేయ్, నా ల్యాప్టాప్ ఎదురా ఎక్కడా? రేయ్, ఆ నా ల్యాప్టాప్ తీసుకెళ్ళింటే కొంప కొల్లేరవుతుంది. చెప్పండి రా, ఆ నా ల్యాప్టాప్ తీసుకెళ్ళడా లేదా?